హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే సర్వైకల్ లెంత్. చాలా మంది ఏంటంటే సర్వైకల్ లెంత్ అనేది ఎంత ఉండాలి, ఎంత ఉండాలి, అండ్ నెక్స్ట్ సర్విక్స్ గురించి చాలా మందికి ఒక ఐడియా ఉండదండి. అంటే సర్వైకల్ లెంత్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చేసి సర్వైకల్ లెంత్ ఇన్కాంపిటెన్స్ ఉందనుకోండి, మీరు సర్వైకల్ సర్క్లజ్ వేసుకోవాలి, అది ఎలా ఉంటుంది, దాని ప్రైస్ ఎంత అవుతుంది, అండ్ నెక్స్ట్ అంటే సర్వైకల్ సర్క్లజ్ ఫెయిల్ అవుతుందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. బట్ అది ఫెయిల్ అవుతుందండి కొందరికి, అంటే అందరికీ అవుతుందని చెప్పాను, ఫెయిల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి సర్వైకల్ లెంత్లో ఎలా అంటే సర్వైకల్ సర్క్లజ్ అనేది ఫెయిల్ అయింది, ఆ ఫెయిల్ అయిన హిస్టరీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అంటే నేను కొన్ని మిస్టేక్స్ చేశాను కానీ ఆ మిస్టేక్స్ అనేది మీరు చేయకుండా, అండ్ చాలా మందికి అవేర్నెస్ ఉండదు. ఇలా అంటే సర్వైకల్ సర్క్లజ్ ఫెయిల్ అయినా కానీ, నెక్స్ట్ అబోషన్స్ అయినా కానీ ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఒక సరైన థాట్ ఉండదు అన్నమాట. అలాంటి వాళ్ళకి ఈ వీడియో మస్టర్గా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. నాకైతే వచ్చేసి ఏంటంటే సర్వైకల్ సర్క్లజ్ అనేది ఫెయిల్ అయిందండి ఫస్ట్ అటెంప్ట్లో ఫస్ట్ వచ్చేసి నాకు ప్రీటర్మ్ బేబీ అనమాట. ప్రీటర్మ్ బేబీ తర్వాత నేను మెక్డోనల్ స్టిచ్ వేయించుకున్నాను. మెక్డోనల్ స్టిచ్ వేయించుకున్నాక ఫెయిల్ అయింది. అది ఎలా ఫెయిల్ అయింది, దాని హిస్టరీ ఏంటి, అండ్ ఆఫ్టర్ దట్ నాకు ఏంటంటే ఏ సర్క్లజ్కి రికమెండ్ చేశారు. అండ్ నెక్స్ట్ చాలా మందికి అబోషన్స్ అయితే ఉంటాయి కదండి. అబోషన్స్ అయ్యే వాళ్ళకి ఎవ్రీ ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ ఉంటుందండి. సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటూ ఉండదు. చాలామంది అలా అనుకుంటారు, ఏదో 1% ఉంటుంది. నాకు అలా నేను ఎలా ఫేస్ అవుట్ చేశాను, సర్వైకల్ సర్క్లజ్ ఎలా ఫెయిల్ అయింది, ఆ హిస్టరీ అంతా ఇప్పుడు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి గైస్. చాలామంది ఏంటంటే వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. నేనైతే ఎంఎస్ తెలుగు ఛానల్లో పెట్టిన ప్రతి ఒక్క వీడియో వచ్చేసి నాదే అండి. అంటే ఇలాంటి నేను ఫేస్ అవుట్ చేసిన ప్రతి ఒక్క వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే ఎవ్రీ బేబీ గర్ల్ స్కాన్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నమాట. నేను ప్రెగ్నెన్సీలో ఫేస్ అవుట్ చేసిన ప్రెగ్నెన్సీ తెలుసుకున్నామని మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. నాకు వచ్చేసి 2019లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి. 2019 ఫస్ట్ ప్రెగ్నెన్సీ. మీకు ఇందులో స్కాన్ కూడా ఇందులో చూపిస్తాను, మీకు స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటుంది. 2019లో వచ్చేసి నాకు ఏంటంటే నియోనెటల్ డెత్ ఫస్ట్ బేబీ, అండ్ సెకండ్ బేబీ వచ్చేసి కూడా నియోనెటల్ డెత్. నేను చెప్పాను మీకు బేబీ గర్ల్ స్కాన్లో కూడా ప్రీవియస్ టిఫా స్కాన్లో వచ్చేసి బ్యాడ్ హిస్టరీ ఉంది అని చెప్పాను. ఆ బ్యాడ్ హిస్టరీ అనేది ఇప్పుడు మీకు రివీల్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది 2019లో. వచ్చేసి నాకు ప్రెగ్నెన్సీ ఎప్పుడంటే జూన్లోనూ అలా కన్ఫర్మ్ అయిందనమాట. కన్ఫర్మ్ అయ్యాక బాగానే ఉంది, నార్మల్ చెకప్స్కి వెళ్ళాను, టోటల్ అంతా బాగానే ఉంది. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో బేబీ హార్ట్ బీట్ బాగానే ఉంది. ఎవ్రీ మంత్ చెకప్కి వెళ్ళాను. అండ్ నెక్స్ట్ 5th మంత్కి వచ్చింది. 5th మంత్కి వచ్చినప్పుడు ఏమైందంటే మేము డాక్టర్ రికమెండేషన్ ఉంటే డాక్టర్ని అడిగాము, ట్రావెలింగ్ చేయొచ్చా అని చెప్పేసి అడిగాము. అండ్ నెక్స్ట్ అన్నీ అడిగామండి, ఫుడ్ తినొచ్చా, బనానా తినొచ్చా, పుప్పాయ తినొచ్చా, ఇలా అన్నీ అడిగాను అన్నమాట. అంటే కొందరు పుప్పాయ తినొద్దు అంటారు, కొందరు పుప్పాయ తినాలంటారు, కొందరు బనానా తినొద్దని అంటారు, కొందరు బనానా తినొచ్చు అని అంటారు. ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి అన్నమాట. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఏం చెప్తే అలానే చేస్తామండి. డాక్టర్ని అడిగాను, నేను ఇలా మంత్లీ 2 times ఇలా జర్నీ చేస్తున్నాను, అలా చేస్తున్నాను అంటే ఓకే పర్లేదు చేయొచ్చు అని చెప్పింది. అంటే ఇలా మరి మేము ఇలా ఉండొచ్చా అని కూడా అడిగాను. ఏం కాదు అన్నది. కింద కూర్చోవచ్చు అని అడిగాను. ఇండియన్ వాష్రూమ్ యూస్ చేయాలా, వెస్ట్రన్ వాష్రూమ్ యూస్ చేయాలి, ఇలా అన్నీ అడిగానండి. అలాంటి డాక్టర్ని మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు యాక్టివ్గా ఉంటే మీరు అన్ని వర్క్స్ చేసుకోవచ్చు అని చెప్పింది. నేను బట్టలు ఉతకడం, ఇంట్లో వర్క్ చేసుకోవడం అన్నీ నేను కంటిన్యూగా మన రెగ్యులర్లానే చేసుకుంటూ వచ్చాను. రెగ్యులర్గా కూర్చోవడం, కింద కూర్చోవడం, పైన లేవడం, ఇలానే కూర్చున్నాను అనమాట. ఇలానే కూర్చుంటే ఇలానే జరిగిపోయింది. నాకు 5th మంత్ వరకు బాగానే ఉంది. 5th మంత్కి వచ్చాక ఏమైందంటే 5th మంత్కి వచ్చాక మన శ్రీమంతం ఒక ప్లాన్ ఉంటుంది కదండి. 5th మంత్ అంటే శ్రీమంతం చేసుకోవాలి, ఇలా ఉంటుంది కదా. మేము 5th మంత్లో వచ్చి శ్రీమంతం చేసుకుందామంటే డాక్టర్ టిఫా స్కాన్ తర్వాత చేసుకుందామని చెప్పేసి మేము అలా అనుకుంటే డాక్టర్ కూడా టిఫా స్కాన్ రిఫర్ చేశాక టిఫా స్కాన్కి వెళ్ళాము. టిఫా స్కాన్ కూడా బాగానే ఉంది, సర్వైకల్ లెంత్ బాగానే ఉంది, బేబీ పార్ట్స్ బాగానే ఉంది, బేబీ వెయిట్ బాగానే ఉంది, టోటల్ అంతా బాగానే ఉంది. అండ్ 5th మంత్ ఎండింగ్కి వచ్చాక నాకు ఏంటంటే ఒక చిన్న బాడీలో వచ్చేసి ఒక చేంజ్ అవుపించిందండి. ఎలా అంటే నాకు కింద ఏదో పుషింగ్ లాగా ఇలా కొంచెం చేంజ్ అనేది అనిపించింది అనమాట. అవుపించగానే నేను డైరెక్ట్గా ఇక ఎందుకో మా మమ్మీ వాళ్ళతో చెప్తే హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి నెక్స్ట్ డే మేము హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ హ్యాండ్ పెట్టి చూసి వచ్చేసి సర్వీక్స్ అనేది టోటల్గా ఓపెన్ అయిపోయింది, మీకు బేబీ ఎప్పుడు డెలివరీ చెప్పలేము, ఒకసారి స్కాన్ అయితే రాస్తాను, స్కాన్ రికమెండ్ చేశాక చూద్దాము అని చెప్పేసి స్కాన్ రాసింది. స్కాన్ తర్వాత మేము హాస్పిటల్కి వెళ్ళి స్కాన్ తీయించుకున్నాక డాక్టర్ ఇద్దరు మాట్లాడుకున్నాం. టోటల్ సర్వీక్స్ అనేది టోటల్గా ఓపెన్ అయిపోయింది, బేబీ వెయిట్ చాలా తక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే బేబీ కూడా ఇప్పుడు ఏ ఇమీడియట్ టైంలో ఎప్పుడు బయటకు వచ్చేది తెలియదు, హెడ్ కూడా కిందికి డ్రాప్ అయిపోయింది. ఇలా చాలా సింటమ్స్ చెప్పింది. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నాక డాక్టర్ వచ్చేసి డైరెక్ట్గా ఏమని చెప్పిందంటే మేము నెక్స్ట్ మన డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం కదండి,
డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ వచ్చేసి చెప్పింది అనమాట, ఏమనంటే మీ బేబీ అనేది మొత్తం టోటల్గా కిందికి డ్రాప్ అయింది, మీరు ఏ టైంలో డెలివరీ అయ్యి చెప్పలేము, సపరేట్గా ఈ ప్రెగ్నెన్సీ అనేది రిమూవ్ చేయించుకోండి, మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోండి బెటర్, ఈ బేబీ ఉన్నా కూడా మీకు హోప్స్ అయితే ఉన్నాయి అని చెప్పేసింది డాక్టర్ డైరెక్ట్గా. బట్ మా వాళ్ళే ఉండేసి 7th మంత్లో పుట్టినా కూడా బేబీ బాగుంటుంది, అలా ఎప్పుడు అలా అనుకోవద్దు అలా ఇలా అని చెప్పేసి మేమందరం అనుకొని 7th మంత్ వరకు కంటిన్యూ చేద్దాము, చూద్దాం, చెప్పలేము, దేవుడు ఎలా ఇచ్చేది ఎలా చెప్పలేము కదా అని చెప్పేసి మేము ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ చేసాం. కంటిన్యూ చేశాక ఆఫ్టర్ నాకు 6th మంత్లో ఇలా జరిగింది, 6th మంత్లో మాకు ఇలా జరిగింది అనమాట. మేము 6th మంత్ ప్రెగ్నెన్సీ మొత్తం కంటిన్యూ చేసాం. కంటిన్యూ చేశాక ఆఫ్టర్ 6th మంత్ ఎండింగ్ 7th మంత్ రెగ్యులర్ చెకప్కి వెళ్ళేది, ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ వీక్లీ ఇప్పించుకున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెచ్జీ ఇంజెక్షన్ తీసుకున్నాను. చాలా అంటే చాలా ఫేస్ చేశాను. టోటల్ రెస్ట్ ఎలా అంటే తినడం పడుకోవడం ఆ 1 మంత్లో ఉన్నా కూడా. ఇక 7th మంత్ పడింది. 7th మంత్ పడాక ఏంటంటే నాకే కొంచెం మళ్ళీ ఏంటంటే వాటర్ లీక్ అవ్వడం స్టార్ట్ అయింది. వాటర్ లీక్ అవ్వడం స్టార్ట్ అయ్యి మన ఉమ్మనీరు అంటారు కానీ వాటర్ కళ్ళు కూడా మొత్తం వైటిష్గా రావడం అలా జరిగేసరికి ఏంటి ఇలా లీక్ అవుతుందని చెప్పేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్ ఉమ్మనీరు లీక్ అవుతుంది, ఏ టైంలో డెలివరీ అయ్యి చెప్పలేమంటే ఇక మాకు తెలిసిన వాళ్ళందరినీ హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళండి, కొంచెం అక్కడ ఏమైనా ప్రిఫర్ చేస్తారొచ్చు, బేబీ ఆపే ఛాన్స్ ఏమైనా ఉంటుందని చెప్పేసి, అంటే చేతులు కాలగా ఆకులు పట్టుకోవడం అంటారు కదా, అలా వచ్చేసి మేము వచ్చేసి హైదరాబాద్కి వచ్చి ఉప్పల్లో ఒక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ 2 days ఉన్నాం. 2 days స్టే చేసామంటే ఎలా అంటే డాక్టర్ ఏమని చెప్పిందంటే పెయిన్స్ రాకుండా ఇలానే కంటిన్యూ అయ్యి నేను ఇచ్చే మెడిసిన్స్తో ఒకవేళ సర్వీక్స్ క్లోజ్ అయ్యే ఛాన్స్ కాకుండా అలా కొంచెం నిమ్మలంగా అంటే కొంచెం నెమ్మదిగా అలానే ఉందనుకోండి, ఉండనిద్దాం, ఒకవేళ అలా కాకుండా ఏమైనా పెయిన్స్ వచ్చే ఛాన్స్ వచ్చి డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటే మనం అయితే చెప్పలేము అని చెప్పింది. ఓకే అలా అన్నా పర్లేదు, ఒకవేళ హోప్ అయితే ఇచ్చిందా అని చెప్పేసి మళ్ళీ వచ్చేసి మేము మా హాస్పిటల్ వచ్చేసి అడ్మిట్ అయ్యాము. ఇక 2 days అలానే ఉన్నాము. ఆఫ్టర్ 3rd day రోజు ఏమని చెప్పిందంటే ఇక నాకు వాటర్ లీక్ అవ్వడం ఇంకా ఎక్కువ అయిందన్నమాట. ఇంకా ప్రీవియస్ డే కన్నా కొంచెం ఎక్కువగా ఉంది. ఏ టైంలో డెలివరీ అయ్యి చెప్పలేమని చెప్పేసి చెప్పింది డాక్టర్. 2 days ఉన్నాక ఏ టైంలో అయ్యే చెప్పలేమని చెప్పేసి నైట్ వరకు ఇక పెయిన్స్ రావడం స్టార్ట్ అయింది. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వరకు నేను డెలివరీ అయ్యాను. నా బేబీ వచ్చేసి జస్ట్ 1 kg అండి. నాకు 27 weeksకి అంటే 27 weeksలో 5 daysకో 6 daysకో డెలివరీ అయ్యాను. 7 daysకి అనుకుంటా. 7 daysకి డెలివరీ అయ్యాను. జస్ట్ నా బేబీ వెయిట్ వచ్చేసి 1 kg. నా బేబీకి లంగ్ మెచ్యూరిటీ లేదు, చాలా వీక్గా పుట్టిందండి. ఎలా అంటే ఇంత చిన్నగా అంటే చాలా స్మాల్ సైజ్, ఎంత చిన్న అంటే చిన్నగా పుట్టింది. 27 weeksకి డెలివరీ అయ్యింది. ఆఫ్టర్ మీ ఏంటంటే ఏమంటారు గ్లాస్లో పెట్టాలి, ఇలా పెట్టాలి అని చెప్పారన్నమాట. పెడితే సరే అని చెప్పేసి హాస్పిటల్ కాకుండా మేము అంకురా ఉంటుంది కదండి, ఉప్పల్లో అంకురా హాస్పిటల్లో పెట్టాము. అంకురా హాస్పిటల్ వచ్చేసి 3.5 lakhs 4 lakhs దాకా ఖర్చు వచ్చింది. 4 lakhs దాకా పెట్టి 1 weekలో జస్ట్ 4 lakhs ఖర్చు వచ్చింది. మళ్ళీ నా డెలివరీకి వచ్చేసి 1 lakh వచ్చింది. ఈ 5 lakhs వాము ఒకసారి ఇంత ఖర్చు వస్తుందని చెప్పేసి డాక్టర్ ఏమని చెప్పిందంటే ఇంకో 1 week పెడదాము. మేమంతా అనుకున్నాం అన్నమాట, ఇంకో 2 lakhs ఎక్కువ ఖర్చు వస్తే పెట్టేద్దాము ఇంకో 1 week అంటే. డాక్టర్ వచ్చేసి హోప్ చెప్పలేము, 70-30 చెప్పింది అనమాట. అంటే 70% బతకలేదు అని చెప్పింది. ఇక ఈ హోప్స్ లేనప్పుడు ఎందుకని చెప్పేసి నీలోఫర్ హాస్పిటల్ ఉంది కానీ కిడ్స్ది, నీలోఫర్ హాస్పిటల్కి వెళ్ళాము. నీలోఫర్ హాస్పిటల్కి వెళ్ళాక అక్కడ మేము మా పాపను అడ్మిట్ చేసాము. అక్కడ మాకు ఒక బెడ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మా బేబీ కూడా బాగానే చూసారు చెకప్ వైజ్గా. బట్ ఏంటంటే పిల్లలు ఏంటంటే చాలా పక్కనే పడుకోబెడతారు. ఈ బేబీకి ఏమైనా అటాక్ అయినాక ఈ బేబీ కూడా చాలా ఈజీగా అటాక్ అవుతుంది అన్నమాట. అలా ఏంటంటే మేము ఇక్కడ 8 days ఉన్నాము. ఆఫ్టర్ 8 days తర్వాత మేము నీలోఫర్కి వెళ్ళాము. నీలోఫర్కి వెళ్ళాక 20 days బతికిందండి బేబీ. 20 days తర్వాత ఏంటంటే బేబీకి వచ్చేసి నిమోనియా అనేది ఎక్కువ అయిపోయింది. అంటే నిమోనియా అనేది ఎక్కువ అయిపోయిందని చెప్పేసి బేబీ చెప్పలేము అని చెప్పేసి ఒక 2 days ముందే మాకు చెప్పారు. బేబీ మొత్తం చాలా వీక్ అయిపోయింది, ఐస్ కూడా ఓపెన్ చేయలేదు ఒక 2 days మొత్తము. అండ్ ఇక నెక్స్ట్ డే ఇవాళ మొత్తం ఓపెన్ చేయాలి. నెక్స్ట్ డే నైట్ వరకు ఏంటంటే బేబీ చనిపోయిందని చెప్పేశారు. ఇక మాకు ఏంటంటే ఇక చెప్పి ఇక మమ్మల్ని పంపించేశాక సరే అని చెప్పేసి ఆ విధంగా మాకు అయిపోయింది. అక్కడ చాలామంది డాక్టర్స్ కూడా మాకు ఏంటంటే ఎందుకు మీరు మేనరికం సంబంధమా, ఏమైనా బ్లడ్ గ్రూప్ ఇట్లా సేమా అన్నీ అడిగారు డాక్టర్స్. అక్కడ డాక్టర్స్ కూడా ఉంటారు మనకి నార్మల్గా, గైనకాలజిస్ట్. అంటే బేబీ ఎందుకు డెలివరీ అయిందని చెప్పేసి మన మదర్ని పిలిచి ఫాదర్ని పిలిచి మనకి అన్నీ అడ్వైజ్ ఇస్తూ ఉంటారు, బేబీ ఈ కండిషన్లో ఉంది ఇలా ఉందని చెప్పేసి. ఆఫ్టర్ దట్ నాకు ఏంటంటే ఇక ప్రెగ్నెన్సీ ఈ బేబీ పోయాక
నాకు మళ్ళీ 7 మంత్స్కి మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక మేము చేసిన బిగ్ మిస్టేక్ ఏంటంటే మళ్ళీ నాకు ఏ డాక్టర్ అయితే ఫస్ట్ చూసిందో అదే డాక్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్ళాం. మన కండిషన్ మొత్తం ఆమెకే తెలుసు కదా అని చెప్పేసి మళ్ళీ మేము ఆమె దగ్గరికి వెళ్తే ఆమెని సర్క్యులర్ ప్రిఫర్ చేస్తుంది. చెప్పింది మేము వెళ్ళగానే ప్రీవియస్గా అలా అయింది కదా, బేబీ బతుకుందా అంటే లేదని చెప్పాము. చెప్పాక సరే సార్ సర్క్యులర్ వేద్దాము బాగుంటుంది అని చెప్పింది. మెక్డోన్ సర్క్యులర్ అనమాట. నాకు 3 మంత్స్ ఎండింగ్లో సర్క్యులర్ వేసింది. సర్క్యులర్ వేసాక మళ్ళీ అలాగే స్టిల్ కంటిన్యూ అవుతూ వచ్చింది. మళ్ళీ 5th మంత్ 6th మంత్ వరకు మళ్ళీ సర్వీస్ ఓపెన్ అవ్వడం స్టార్ట్ అయింది. 7th మంత్ వరకు మళ్ళీ టోటల్గా ఓపెన్ అయింది. మళ్ళీ మనీర్ లీక్ అవ్వడం స్టార్ట్ అయింది. మనీర్ లీక్ అవ్వడం స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ మేము ఎలా అంటే ఈ డాక్టర్ ఉండి మళ్ళీ డెలివరీ అవుతుందని మళ్ళీ అలానే చెప్పింది. అయ్యో ఇలా అలా చెప్పిందని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, నియర్ బై గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ హాస్పిటల్లో వెళ్ళి చూపించుకుంటే వాళ్ళు కూడా అలానే చెప్పారు. ఏ టైంలో డెలివరీ అయ్యేది చెప్పలేము, సిచ్యువేషన్ బ్యాడ్ ఉందని చెప్పేసి డాక్టర్ కూడా అలానే చెప్పింది. ఇది చెప్పగానే ఇక ఎందుకులే అని చెప్పేసి బేబీ మదర్ సేఫ్గా ఉండే హాస్పిటల్ రికమెండ్ చేయంటే వాళ్ళు ఎంజిఎంకి రాశారు. హన్మకొండ వరంగల్ దగ్గర ఉంటుంది కానీ ఎంజిఎం. అక్కడ వచ్చేసి నేను డెలివరీ అయ్యాను సెకండ్ బేబీ. ఆ సెకండ్ బేబీ వచ్చేసి కూడా సేమ్ అండి, 1 kg పుట్టింది. ఈమె కూడా 1 kg పుట్టింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ పాపనైతే 2 days బతికిందండి. ఎలా అంటే ఇవాళ పుట్టింది, ఇవాళ మార్నింగ్ పుట్టింది, ఇవాళ మొత్తం బాగుంది, నెక్స్ట్ డే బాగుంది, నెక్స్ట్ డే రోజు నైట్ కూడా చనిపోయింది. సేమ్ ఈ పాప కూడా. అండ్ నెక్స్ట్ మళ్ళీ నాకు 8 monthsకి ఏమో మళ్ళీ 3rd ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఎప్పుడంటే 2021లో ఇయర్లీ వన్స్ అన్నమాట. 2021లో పుట్టింది. 21లో ఈ 2 babies పోయేసరికి చాలామంది ఎలా అన్నారంటే బేబీ బాగాలేదు, గర్భసంచి లూజ్ ఉన్నట్టుంది, మళ్ళీ అలానే జరుగుతుండొచ్చు, ఎందుకు మరి ఇలా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అవసరమా అలానే అన్నారు. అంటే మన బేబీ మనకుంటే ఆ ఫీలింగ్ అనేది వేరే ఉంటుందని చెప్పేసి మేము ఆ హోప్తో వచ్చేసి ఇక ఉంటుందిలే అన్న హోప్ ఉంది మాకు. బట్ చాలామంది అలానే అనే మాటలకి ఏంటంటే మాకు బేబీగా నిజంగా ఏమో అలానే జరుగుతుందేమో అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాం. బట్ నాకు ఏంటంటే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక ఇక మేమే ఇలా అనుకుంటే మళ్ళీ నాకు చెప్పాను కదండి ఉప్పలో డాక్టర్ డెలివరీ చేస్తుందని చెప్పేసి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా ఉంది సిచ్యువేషన్, మళ్ళీ సెకండ్ బేబీ కూడా ఇలా జరిగిందని చెప్తే ఆ డాక్టర్ ఉండి నేను ఒక హాస్పిటల్ నేను చెప్తాను, హాస్పిటల్కి వెళ్ళండి బాగా చూస్తారు, బట్ ఏంటంటే కొంచెం మనీ పర్పస్గా ఎక్కువ అవుతుందని చెప్పింది. కొంచెం ఏంటంటే మనీ పర్పస్గా ఎక్కువ అవుతుందని చెప్పింది. పర్లేదు మనీ ఎక్కువైనా పర్లేదు, మాకు బేబీ అనేది బాగుండాలని చెప్పేసి మేము అనుకున్నాం. మాకు ఏంటంటే ఫెర్నాండెస్ హాస్పిటల్ ఉంది కదండి, ఫెర్నాండెస్ హాస్పిటల్ రికమెండ్ చేసింది. ఫెర్నాండెస్ హాస్పిటల్కి వెళ్ళండి బాగుంటుంది అంటే ఇక్కడ మనం బ్రాంచ్ కూడా అడగలేదు, మా మైండ్ సెట్ ఏందో కానీ ఫెర్నాండెస్ హాస్పిటల్ అంటే ఒకటే ఉంటుందని చెప్పేసి మేము అనుకుని మేము డైరెక్ట్ ఫెర్నాండెస్ హాస్పిటల్ గూగుల్లో కొడితే ఇంటికి వచ్చాక కొడితే 3-4 బ్రాంచెస్ చూపించింది. ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఏ డాక్టర్ని రికమెండ్ చేయాలి అసలు ఏం తెలియదు. అసలు బ్లైండ్గా ఉన్నాం ఆ టైంలో వచ్చేసి. ఇక యూట్యూబ్ ఉంది కదండి మనకి, ఇప్పుడు సోషల్ మీడియా అంటే అప్పట్లో చాలా తక్కువ వాడేది, ఇప్పుడు ఎక్కువ వాడుతున్నారు. అప్పుడైతే బాగా తక్కువనే వాడేది అందరూ. ఒక 3 years 4 years బ్యాక్, 5 years బ్యాక్ అన్నమాట. నేనే గూగుల్లో సెర్చ్ చేయడం, యూట్యూబ్లో సెర్చ్ చేయడం ద్వారా మాకు ఏంటంటే బొగ్గుకుంట్లలో మెయిన్ బ్రాంచ్ అన్నమాట ఫెర్నాండెస్ హాస్పిటల్ది. ఆ హాస్పిటల్కి వెళ్ళాము. మేమే డాక్టర్స్ వాళ్ళు చెప్తారు కానీ హై రిస్క్ కేసెస్ అని అందులో చెప్తారు కదా, వాళ్ళ రివ్యూస్ అన్ని చూసుకొని పద్మజ మేడం అన్నమాట, పద్మజ మేడం దగ్గరికి మేమే వెళ్ళాము. వెళ్ళి ఆమె నుండి మీరు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే చెప్పాను ఇలా యూట్యూబ్ గూగుల్ రివ్యూస్ చూసి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాం మేడం, నా కండిషన్ ఇలా ఉంది సో అండ్ సో అని నా హిస్టరీ మొత్తం చెప్పాను, నా బ్యాడ్ హిస్టరీ మొత్తం. ఆ డాక్టర్కు సేమ్ అనేది అంటే మీద మేనరికం సంబంధమా లేకపోతే మన బ్లడ్ గ్రూప్ ఇట్లా సేమ్ ఉందా, అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయి అన్ని టోటల్గా అంత రివ్యూ అంతా తీసుకున్నాక సరేలే అని చెప్పేసి ఆఫ్టర్ రివ్యూ అన్నీ తీసుకున్నాక డాక్టర్ నుండి సరే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారని నేను చెప్పాను అన్నమాట. బిహెచ్ఎల్ లింగంపల్లి ఇక్కడ ఈ ఏరియాలో ఉంటాం మేమని చెప్పాను. మీరు ఇంత దూరం రావడం ఎందుకమ్మా, మీకు నియర్ బై మియాపూర్ బ్రాంచ్లో ఉంటుంది, అక్కడ వచ్చేసి వినిత మేడం ఉంటుంది, ఆ మేడమే మీకు సర్ప్లస్ వేస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీ ఎవ్రీ మంత్ చెకప్ కూడా అక్కడే చేసుకోండి, ఇంత దూరం ట్రావెలింగ్ చేయాలని చేయలేరు, ఆల్రెడీ మీరు ఏంటంటే మిస్క్యారేజ్ అయ్యే హిస్టరీ ఎక్కువగా ఉందని చెప్పేసి డాక్టర్ అలా రికమెండ్ చేసింది. సరే అని చెప్పేసి ఆ డాక్టర్ వాడిన మెడిసిన్స్ తీసుకొని ఒక 1 month వాడాక నెక్స్ట్ మంత్ చెకప్కి వచ్చేసి నేను ఇక్కడ మాకు నియర్ బై మియాపూర్లో వెళ్ళాము. మియాపూర్లో వెళ్ళాక కూడా ఈ డాక్టర్ కూడా సేమ్ అండి, నాకు అన్నీ అడిగాక. కానీ డాక్టర్ మాత్రం చాలా అంటే చాలా బాగా చూస్తారండి. హై రిస్క్ కేసెస్ కానీ ప్రెగ్నెన్సీ కానీ అబోషన్స్ అయినా కానీ ఏమైనా హై రిస్క్ కేసెస్ అందరూ ఫెర్నాండెస్కి వెళ్ళండి. ఎంత బాగా యూజ్ చేసి చూస్తారో మీకు ఎంత బాగా చూస్తారో మీకే అర్థమవుతుంది. నాకు వచ్చేసి హై రిస్క్ కేసు కాబట్టి నాకు వినిత మేడమే నాకు ఎన్టీ స్కాన్ తీశారు. ఎన్టీ స్కాన్ తీసాక సర్క్లస్ ప్రిఫర్ చేద్దామంటే అసలు నాకు ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి అసలు ఎన్టీ స్కానే తీయలేదు. అసలు ఎన్టీ స్కాన్ అంటే ఏంటో కూడా తెలియదు. జస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్, ఆఫ్టర్ దట్ టిఫా స్కాన్.
ఈ 2 స్కాన్స్ తీశారు. ఇక ఈ కొత్త కొత్త ప్రాసెస్ అని చూస్తారు ఎన్టీ స్కాన్ అంటే ఏంటి, ఇవన్నీ అంటే ఏంటంటే మళ్ళీ గూగుల్ ఓపెన్ చేయడము, యూట్యూబ్ ఓపెన్ చేయడం, తెలుసుకోవడము. నాకు ఇక అప్పుడు నేను డాక్టర్ని అడిగాను అనమాట, ఎన్టీ స్కాన్ ఎందుకు తీస్తున్నారు మేడం అంటే, బేబీకి ఏమైనా లోపం ఉన్నా కూడా సర్ప్రైజ్ వేయము, ఏమున్నా కూడా మనకు 14 వీక్స్ లోపే తెలుస్తుంది, మన బేబీ జెండర్ కూడా 14 వీక్స్ లోపే తెలుస్తుందండి. చాలా మందికి తెలియదు ఈ వీడియో. నాకు ఏంటంటే ప్రెగ్నెన్సీస్ అన్ని హిస్టరీస్ చూస్తూ రావడం వల్ల నాకు అన్నీ ఇలా ఏమంటారు ఒక థర్ట్ వచ్చిందన్నమాట. 14 వీక్స్ లోపే బేబీ జెండర్ ఫిక్స్ అయిపోతుంది. బేబీ పాట్స్ అన్నీ ఏమైనా హైస్కి ఇస్తున్నా కూడా అన్నీ మనకి 14 వీక్స్ స్కాన్లో తెలుస్తుంది, ఎన్టీ స్కాన్లో. నాకు ఆ స్కాన్ తీశారు. స్కాన్ తీసాక టోటల్ బాగుందని చెప్పేసి నాకు సర్క్యులర్ ప్రిఫర్ చేశారు. సర్క్యులర్ చూస్తే ఎలా జరుగుతుందంటే, మనం మెక్డోనల్ వచ్చేసి నార్మల్ కింద వేస్తారండి కుట్టు. ఈ శిరోద్క సర్క్యులర్ వచ్చేసి మన ఎనెస్థీషియా అంటే మనం వెన్నుపూస బుక్కకి ఇంజెక్షన్ ఇస్తారు కదండి, నార్మల్ డెలివరీకి ఎలా ఇస్తారు, సేమ్ టోటల్గా అదే ప్రాసెస్ అన్నమాట. దానికి మించి అసలు తక్కువ అనేది ఏముండదు. అంటే టోటల్గా మన 2 days బెడ్ రెస్ట్ మీద ఉంటుంది. మనకి ఎనెస్థీషియా ఇస్తారు, బాడీ మొత్తం ఫుల్ మత్తులో ఉంటుంది. టోటల్ మొత్తం మనకి ఆపరేషన్ ఎలా జరుగుతుందో అలానే జరుగుతుంది. బట్ ఏంటంటే పైన స్టిచెస్ మాత్రం ఏమి పడవు. మనకి ఏంటంటే వజనం ద్వారానే చేస్తారు. బట్ ఏంటంటే వజనం ద్వారా గర్భసించిన బయటికి గుంజడం ఇలా చేయడం ద్వారా కొంచెం ఏంటంటే స్టమక్ పెయిన్ అనేది హెవీగా ఉంటుంది, బ్లీడింగ్ అవుతుంది. బ్లీడింగ్ మనకి సర్క్యులర్ వేసాక 2 days కన్నా ఎక్కువ బ్లీడింగ్ అయింది అనుకోండి, 7 daysకి రమ్మంటారు మనల్ని. ఎక్కువ బ్లీడింగ్ అయితే, హెవీ బ్లీడింగ్ అయినా కూడా ఇమీడియట్గా హాస్పిటల్ రమ్మని మనం రికమెండ్ చేస్తారు. మనకు అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్లో అన్నీ ఉంటాయి. మనం డిశ్చార్జ్ అయ్యేటని కూడా డాక్టర్స్ అన్నీ చెప్తారు మనకు అన్నీ. అసలు గుడ్ హాస్పిటల్ అని చెప్పొచ్చు అండి. నాకైతే అసలు అందరూ అన్నారు ఏమనంటే, నీ బేబీ నీ గర్భసంచిలో 1 kg బేబీ కూడా క్యారీ చేయలేకపోతుంది, నీది ఆ సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్ చాలా మాటలు అన్నారు. బట్ నా 3rd బేబీ వచ్చేసి నాకు ఏంటంటే నియర్ బై 4 kgs పుట్టిందండి. 4 kgs పుట్టింది. ఎంత హ్యాపీగా ఉన్నామంటే అంత హ్యాపీగా ఉన్నాం. మాకు బేబీ గర్ల్ అనే ఫీలింగ్ కూడా ఏమీ లేదు ఆ టైంలో వచ్చేసి. అంటే ఏ విధంగా అంటే 4 kgs పుట్టింది, బేబీ బాగుంది, హెల్తీగా ఉంది, చాలా అంటే చాలా గుడ్గా ఉందండి. మా పాప అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే నాకు ఎవ్రీ మంత్ వైజ్గా గ్రాఫ్ వైజ్గా చూస్తారు, బేబీ వెయిట్ ఎంత ఉంది, మదర్ వెయిట్ ఎంత ఉంది, ఎంత గ్రో అవుతుంది, ఈ టు సెట్ ఎవ్రీథింగ్ ఏంటంటే మొత్తం వాళ్ళదే. నాకు ఏ టైంకి హాస్పిటల్ రమ్మని నా టైంకి హాస్పిటల్ వెళ్ళేదాన్ని. అండ్ ఏం వర్క్ చేయలేదండి, జస్ట్ ఇండియన్ టాయిలెట్ యూస్ చేయలేదు, కింద కూర్చోవడం ఏం చేయలేదు. టోటల్ తినడం పడుకోవడం లేవడం, తినడం పడుకోవడం లేవడం, ఇలాంటి ప్రాసెస్ మాత్రమే ఉంది. అసలు ప్రెగ్నెన్సీలో ఎంత రెస్ట్ తీసుకున్నా అంటే అంత రెస్ట్ తీసుకున్నాను చెప్పాలంటే. చాలామంది ఏమనుకుంటారంటే సర్క్యులర్ వేసాక నడవచ్చు అలా ఇలా అనుకుంటారు. కొంచెం నడవడం కూడా తక్కువ నడవండి. ఎందుకంటే నేను ఫేస్ అవుట్ చేసిన ప్రాబ్లం ఎవరు ఫేస్ అవుట్ చేయొద్దని నా సజెషన్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇండియన్ వాష్రూమ్ యూస్ చేయకండి, వెస్ట్రన్ వాష్రూమ్ యూస్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మలబద్ధకం అండి. కాన్స్టిపేషన్ సమస్యను ఉండకుండా చూసుకోండి. సర్క్యులర్ వేసారనుకోండి, మీరు మోషన్ వెళ్ళే టైంలో కానీ ప్రెస్ చేయడం ద్వారా కానీ అలా ఏమైనా జరిగిందనుకోండి, సర్క్యులర్ కూడా కొంచెం ఏమైనా అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ కూడా దూరంగా ఉండండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే, మనము స్కాన్కి వెళ్ళేటప్పుడు కానీ మనం ఏంటంటే స్టూల్స్ ఎక్కేటప్పుడు కానీ చాలామంది ఏం చేస్తుంది, చాలా సడన్గా పడుకుంటూ ఉంటారు. మనం లెఫ్ట్ సైడ్ నెమ్మదిగా లేవడం, లెఫ్ట్ సైడ్ ఇలా సైడ్కి అని చెప్పేసి లేవడం, అది కూడా మ్యాండేటరీ అండి. చిన్న మిస్టేక్ చాలు మనకి ఏమైనా జరగడానికి. ఎందుకంటే నేను అంతా ఫేస్ అవుట్ చేశాను కాబట్టి నేను 3rd ప్రెగ్నెన్సీ తెలుసు. టోటల్ టిప్ టు టిప్ A to Z ఎవ్రీథింగ్ నేను ఏంటంటే చాలా కేర్గా యూజ్ చేసుకున్నాను, కేర్గా యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే తిరగానే ఒక 10 minutes వాక్ చేయండి. బట్ ఏంటంటే హెవీ ఫుడ్ మాత్రం తీసుకోకండి, జంక్ ఫుడ్ కూడా తీసుకోకండి. నార్మల్ మన వెజిటేబుల్ అలానే తీసుకుంటూ ఉండండి. మనకి వాటర్ అనేది ఎక్కువ తాగుతూ ఉండండి, డిహైడ్రేట్ అవ్వకుండా. ఇలాంటి కొన్ని టిప్స్ ద్వారా కొన్ని టిప్స్ ద్వారా మీరు పాటించారనుకోండి, మీరు సేఫ్ బేబీని డెలివరీ అవుతారు. ఎలాంటి హై రిస్క్ కేసున్నా చెప్పండి, మీరు ఫెర్నాండెస్కి వెళ్ళండి, బాగా చూస్తారు. నాకైతే చూసింది అయితే వినితా మేడం తర్వాత నాకు ఏంటంటే వినితా మేడం నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి చూసింది, మా 3rd పాపకి చూసింది. అండ్ 4th ప్రెగ్నెన్సీకి వచ్చేసి నాకు ఇప్పుడు నేను రీసెంట్గా డెలివరీ అయిన బేబీకి వచ్చేసి నాకు సుభాషిణి మేడం చూసింది. బాగా చూసారు మేడం వాళ్ళైతే. అక్కడ స్టాఫ్ కూడా చాలా బాగుంటుందండి. మనకి టైం టు టైం ఉంటుంది. మనకు ఒకవేళ స్కాన్ అపాయింట్మెంట్ కానీ టైం టు టైం మనం వెళ్ళామనుకోండి, మన టైంకి మనం వెళ్ళొచ్చు, మనం స్కాన్ తీయించుకొని రావచ్చు. ప్రైస్ వైజ్గా చూసుకుంటే నాకు వచ్చేసి శిరోద్క సర్క్యులర్కి వచ్చేసి నాకు 90,000 అయిందండి, అంటే 90,000 అయింది. డెలివరీకి వచ్చేసి 1.5 lakh 2 lakh దాకా ఖర్చు వచ్చిందనమాట. ఈ సర్క్యులర్స్కి ఎందుకు అంత ఖర్చు వచ్చిందంటే ఇది చాలా ఎనస్థీషియా ఖర్చు అని చెప్పేసి, థియేటర్ ఖర్చు అని చెప్పేసి, మెడిసిన్ ఖర్చు, టోటల్ మన ఆపరేషన్ లానే ఉంటుంది. జస్ట్ ఏంటంటే స్టిచెస్ అనేవి పడవంతే. టోటల్ మన సిజేరియన్ లానే ఉంటుందన్నమాట. నాకైతే 90,000 ఖర్చు వచ్చిందండి. రూమ్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ టోటల్ ఇంక్లూడింగ్ మొత్తం వాళ్ళదే. బెడ్ ఫెసిలిటీ మొత్తం, పేషెంట్ కావాల్సిన ఫుడ్ అయితే మొత్తం వాళ్ళదే ఉంటుంది, మనం వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు. అలా అన్నమాట. నాకు 90,000 ఖర్చు వచ్చింది సర్క్యులర్కి వచ్చేసరికి.
బాగుంటుంది హాస్పిటల్ వైజ్గా చూసుకుంటే. ఇది ఏంటంటే నాకు జరిగిన మిస్కాల్స్ వేరే వాళ్ళకి జరగకుండా ఉండాలని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరు ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి గైస్. చాలామంది ఏంటంటే వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ సర్క్యులర్ గురించి కానీ మీకు ఏమైనా హాస్పిటల్ మాకు ఇలా ఉందని చెప్పారు అనుకోండి, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది ప్రెగ్నెన్సీలో అని చెప్పేసి ఈ సర్క్యులర్ విషయంలో కానీ ఏమైనా ఉందనుకోండి, నా తరపున ఏమైనా మీకు సహాయం కావాలంటే అంటే ఇలా ఏ విధంగా అంటే ఇలా ఉంది కండిషన్ అని చెప్పేసి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారనుకోండి, మీకు కంపల్సరీ రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.